చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిందని శ్రీరెడ్డిపై సీఐకి ఫిర్యాదు చేశారు టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మ. శ్రీరెడ్డిపై బీఎన్ఎస్ సెక్షన్లు 196, 353, 79, 67 కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారన్నారు ఆమె. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులపైనే కాక వారి కుటుంబాలపై కూడా సోషల్ మీడియాలో శ్రీరెడ్డి చెప్పరాని వ్యాఖ్యలు చేసిందని, ఆమెను స్త్రీజాతి నుంచి వెలేస్తున్నామని ఆమె వెల్లడించారు. లోకేష్ గారు, మీకు సారీ. అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తూ, విన్నవించుకుంటూ, బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ. నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.